బిగ్ బాస్ సిరి అంటే వినానుగాలు ఉండరు. ఆ అమ్మాయి చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటా అలాగా తన కెరియర్ని అయితే ప్రారంభించింది. ఇప్పుడు శ్రీ హనుమంత్ అనేది ఆయనతో రిలేషన్లో ఉన్నారు. ఆమె ఒక కొడుకుని కూడా దత్తత తీసుకున్నారు. బిగ్ బాస్లో షణ్ముఖ్తో క్లోజ్ అయ్యి అప్పుడు కూడా చాలా విమర్శలు తీసుకున్నారు ఆమె. సో అలాంటి ఆవిడ ఇప్పుడు జగన్ గారి సిద్ధం అన్న ప్రోగ్రాంకి వేసిన ప్రశ్నలకి ఓటు ఎవరికి వేయాలో తను నిర్ణయించుకుందంట. జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలని చెప్తుంది ఆమె. అది ఇండైరెక్ట్గా ఒక ప్రమోషన్ లాంటిది. సో ఓటు వేయమని ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చు, ధారాళంగా ఇచ్చుకోవచ్చు. మీరు ఇదివరకు చూసుకుంటే టీవీలలో యాడ్స్ వచ్చేవి, కోట్లు పెట్టి యాడ్స్ చేసి టీడీపీకి వేయండి, జనసేనకి వేయండి, ఇంకొకటి జగన్ పార్టీకి వేయండి, కాంగ్రెస్ పార్టీకి వేయండి, బీజేపీ పార్టీకి, అలా టీవీ యాడ్స్ లక్షలు పెట్టి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏందిరా అంటే మన అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయిగా, ప్రతి నిమిషం చూస్తాంగా. సో ఇక్కడికి కూడా వాళ్ళు వచ్చి ఓటు రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళకి కొంచెం ఒక చెప్పాలంటే ఒక మార్కెటింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా. సో ఆ మార్కెటింగ్ ఇచ్చే వాళ్ళే కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. వాళ్ళల్లో కూడా సెలెక్ట్ చేయాలంటే ఎన్నో డబ్బులు ఇచ్చడము, వాళ్ళ ఫేవరబుల్ పర్సన్స్కి చేసుకొని ఇవ్వడము. కొందరు కాంట్రాక్టర్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట. కొంతమంది యాడ్స్ వచ్చినా అవాయిడ్ చేస్తారు, అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కూడా, ఎందుకంటే పిచ్చి యాడ్స్ అన్ని వాళ్ళు చేయరు, వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారనమాట. సో అలాంటి వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. కానీ ఏదైతే సిరి హనుమంత్ చేశారో, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలిస్తే సిరి హనుమంత్ క్యాంపెయిన్ చేసింది కాబట్టి గెలిచింది పార్టీ అని సిరి హనుమంత్ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. సిరి హనుమంత్ని ఫీల్ అయింది కాబట్టి సిరి హనుమంత్కి కుప్పలుగా యాడ్స్ అండ్ ప్రమోషన్స్ అయితే వస్తాయన్నమాట. ఏదైతే జరుగుతుందో వీళ్ళకి ఏంటంటే ప్రజల ఒక ప్రాబ్లమ్స్ కానీ, ప్రజలు ఒక ఇబ్బందులు కానీ ఏ రోజు ఒక్క వీడియో కూడా తీసి పెట్టిండేది లేదు. నిజం చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ కొంచెం కనీసం ఇది చేసిన ఒక అర్థం ఉంటుంది. ఏదో ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రజల గురించి తెలిసిన వ్యక్తి. ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా ఎంతసేపు 24 గంటలు ఆర్జీవి దగ్గర ఉంటారు. యాక్చువల్లీ ఆర్జీవి దగ్గర ఉన్న ఆమె పేరు ఏం పేరు, సమంతలా ఉంటుంది. ఆమెతో ప్రమోట్ చేయాలనుకున్నారు, కానీ ఆమెతో ప్రమోట్ చేపిస్తే ఇంకా సీరియస్ అయిపోతుందని శ్రీరెడ్డి గారిని కూడా ఎంచుకున్నారు. శ్రీరెడ్డి ఇంకా ఆల్రెడీ అఫీషియల్గానే ఆమె చెప్పుకుంది కదా, నేను వైసీపీ కార్యకర్తనని. అలా అన్నా చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పుకోరు, కార్యకర్త అని చెప్పుకోరు, పొలిటీషియన్స్ అని చెప్పుకోరు, కానీ ప్రమోషన్స్ మటుకు ఇస్తారు. దేనికి ప్రమోషన్స్? నువ్వు పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ ఉంటే కార్యకర్తగా ఒక పార్టీలో చేరు, ఈ పార్టీకి సపోర్ట్ చేయి. లేదు యాడ్ మేకింగ్ అంటే ఒక ఆ షార్ట్ రిలీజ్ అయ్యే ముందు, ఆ రీల్స్ రిలీజ్ అయ్యే ముందు ఇది కేవలం యాడ్ అని పెట్టు. ఇక జనాలను పిచ్చోళ్ళని చేయడానికి ఇలాంటివి యాడ్స్ అని చేస్తుంటారు. వాళ్ళ ఇమేజ్ని ఏదైతే జనాలు ఇచ్చారో ఆ ఇమేజ్ని పాడు చేసుకొని జనాలనే మోసం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఓటు మీ హక్కు, ఓటుని వినియోగించుకోండి అంటే అది కరెక్ట్. కానీ జగన్కే వేయండి, వాళ్ళకి నచ్చిన పార్టీకే వేయండి. మిగతా వాళ్ళు మనుషులు కదా, మిగతా వాళ్ళు వేయకూడదా? బుర్ర ఉండాలి కొంచెం.